హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారి, జయ గోపీ జన వల్లభా గిరివరధారి, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యశోదానందన వ్రజ జన రంజన, యశోదానందన వ్రజ జన రంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతా. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము మొదటి అధ్యాయంలో 28వ శ్లోకం నుంచి చూద్దామండి.
31 అయిపోయింది ప్రభుజీ, 32 ఇప్పుడు చూడాలి. 31 అయిపోయింది. ఎస్. కచ్చిద్బుధా స్వాస్తనమీవ ఆస్తే స్వాఫల్కపుత్రో భగవత్ ప్రపన్నా యం కృష్ణపాదాం కితమకపాంసు స్వచేష్టతా ప్రేమ విభిన్న ధైర్య. స్వఫల్కుని తనయుడగు అక్రూరుడు కుశలముగా నున్నాడా? దయయుంచి తెలుపుము. దోషరహితుడగు అతడు దేవదేవునికి శరణుజొచ్చినవాడు. దివ్య ప్రేమావేశమున అతడొక మారు మానసిక స్థిరత్వమును కోల్పోయి శ్రీకృష్ణుని పాదముద్రలతో చిహ్నితమైన మార్గమందలి ధూళిలో పడిపోయెను. సునీత హరిబాబు మాత చదువుతారండి. శశికళ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. కృష్ణుని వెతుకుతూ అక్రూరుడు బృందావనకు వచ్చినప్పుడు నందగ్రామం యొక్క ధూళి యందు ఆ దేవదేవుని పాద చిహ్నములను గాంచి దివ్య ప్రేమావేశమున ఒక్కమారుగా వానిపై పడిపోయింది. కృష్ణుని నిరంతర ఆలోచనల యందు పూర్ణముగా లగ్నమైన భక్తునకే అట్టి భావావేశము సాధ్యపడగలదు. పరమ పవిత్రుడకు దేవదేవుడితో సదా సాంగత్యం నెరపిడి కారణంన అట్టి విశుద్ధ భక్తుడు సహజముగా దోషరహితుడై ఉండును. శ్రీకృష్ణుని గూర్చిన నిరంతర ఆలోచనయే భౌతిక గుణముల రోగగ్రస్త సంపర్కం నుండి మనుషుని దూరంగా నుంచుటకు రోగ నిరోధక మార్గమై ఉన్నది. విశుద్ధ భక్తుడు భగవత్ చింతన ద్వారా సర్వదా ఆ దేవదేవుని సాంగత్యం నందే ఉండును. అయినప్పటికీ కొన్ని ప్రత్యేకమగు దేశకాల పరిస్థితులను అనుసరించి దివ్య భావావేశములు వినూత్న మలుపు తిరుగుచుండును. అదే అతని మానసిక స్థిరత్వమును భంగపరచును. శ్రీ చైతన్య మహాప్రభువుల వారు దివ్య భావావేశపు చక్కని ఉపమానమును ప్రదర్శించి ఉండిరి. ఆ భాగవత అవతారం యొక్క జీవితం నుండి మనమది అవగతం చేసుకొనగలం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనం చూసాం. సో ఎప్పుడైతే కనుక విదురుడు ఉద్ధవుణ్ణి కలుసుకుంటారో అప్పుడు ఏం చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళ గురించి కూడా అడుగుతున్నారు. ముందుగా శ్రీకృష్ణ భగవానుడితో మొదలు పెట్టారు. ఆ తర్వాత సాత్యకి ఎలా ఉన్నారు అని అడిగారు. వసుదేవుని గురించి అడిగారు మనకి. ఆ తర్వాత యదునాయకుడు ప్రద్యుమ్నుడి గురించి అడిగారు. ఆ తర్వాత సాంబుడు గురించి అడిగారు. సో ఆ తర్వాత ఇంకెవరి గురించి అడిగారండి? యుయుధానుడి గురించి అడిగారు. యుయుధానుడి గురించి అడిగారు. యుయుధానుడు అంటే సాత్యకి అన్న ఒకళ్ళే అన్నమాట. సో ఇప్పుడు ఎవరి గురించి అడుగుతున్నారు అంటే కనుక అక్రూరుడి గురించి అడుగుతున్నారు అన్నమాట విదురుడు. ఎందుకంటే అక్రూరుడు చాలా ఆయన యొక్క డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అన్నమాట. సో ఏవైతే కనుక రాజరిక సంబంధాలు ఏవైతే ఉంటాయి, ప్లానింగ్ చేయటము, వాటిల్లో అంతా కూడా ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఏం చేస్తాడు, ఎప్పుడైతే కనుక కంసుడికి తెలిసిపోతుంది అన్నమాట, ఇంకా సో కృష్ణుడే ఇంకా పూర్తిగా తెలియదు కానీ ఇంచుమించు తెలిసిపోతుంది అన్నమాట కంసుడికి. సో నన్ను చంపగలిగేటువంటి వ్యక్తి కృష్ణుడు ఒక్కడే. సో ఆ యొక్క నందగోకులంలో ఉన్నాడు అని చెప్పి తెలిసిపోతుంది అన్నమాట. అప్పుడు కంసుడు ఏం చేస్తాడు, ఎలాగైనా సరే కృష్ణుణ్ణి అదేవిధంగా బలరాముణ్ణి ఇద్దరిని కూడా ఇక్కడికి రప్పించి సో వాళ్ళని ఎలాగైనా చంపాలి అని చెప్పి ప్లాన్ వేస్తారనమాట. ప్లాన్ వేసినప్పుడు మరి వాళ్ళని పిలిపించాలి అంటే కనుక ఏదో ఒక వంక కావాలి కదా. సో అందుకని చెప్పేసి ధనుర్యజ్ఞం చేస్తున్నాము అని చెప్పి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. చేసి మళ్ళీ ఏం చేస్తారు, మరి తీసుకుని రావాలి కదా కృష్ణ బలరాములు ఇద్దరిని కూడాను. సో దానికోసం అని చెప్పి అక్రూరుడిని పంపిస్తారనమాట. సో అక్రూరుడు మధుర నుంచి వెళ్తారనమాట. మధుర నుంచి ఆ యొక్క నందగోకులానికి వెళ్తారనమాట. సో వెళ్ళేటప్పుడు ఆయన రథం మీద వెళ్తూ ఉంటారు. సో బృందావనం అంతా కూడా కృష్ణుడి యొక్క పాదముద్రలతోటి అదంతా కూడా స్టాంప్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఆ యొక్క పాదముద్రలు చాలా స్పెషల్ గా ఉంటాయి అన్నమాట. అందులో గొడుగు, కమలము, సో అదే విధంగా
చక్రము అవన్నీ కూడా చాలా దివ్యమైనటువంటి చిహ్నాలు ఉంటాయన్నమాట శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలకి. సో మనకైతే ఏముంటాయి, గీతలు ఉంటాయి, కానీ శ్రీకృష్ణుడికి అయితే కనుక సింబల్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా రాధారాణికి కూడా సింబల్స్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క బృందావనంలో ఉండేటువంటి మట్టి అంతా కూడా, భూమి అంతా కూడా ఆయన యొక్క పాదముద్రలతోటి స్టాంప్ అయిపోయింది, ముద్రించబడి ఉందన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆయన చూస్తారనమాట, చూసి ఆ యొక్క పాదముద్రలు ఎవరివి అని చెప్పి చూడడానికి ప్రయత్నించి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ పాదముద్రలు, ఆ సింబల్స్ అన్ని కూడా చూసి ఏమవుతారంట, అక్రూరుడు మూర్ఛపడి దాని మీద పడిపోతారంట భావావేశంతో అన్నమాట. సో ఆ తర్వాత కూడా మనకి వస్తుందన్నమాట, సో ఇక దశమ స్కందంలో వస్తుంది. ఎప్పుడైతే కనుక కృష్ణ బలరాముల్ని ఇద్దరిని కూడా ఆయన ఎక్కడికి మధురకు తీసుకుని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు సంధ్యావందనం చేసుకోవాలని ఏం చేస్తారు, ఆయన ఆపుతారనమాట ఒక చోట. ఆపినప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి, స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నీటిలో చూస్తే అక్కడ కృష్ణ బలరాములు ఉంటారు. మళ్ళీ బయటకు చూస్తే బయట రథం మీద కృష్ణ బలరాములు ఉంటారు. మళ్ళీ నీటిలోకి వెళ్ళి చూస్తారు, అక్కడ కృష్ణ బలరాములు కనబడతారు. మళ్ళీ బయటకు చూస్తే అక్కడ రథం మీద కృష్ణ బలరాములు ఉంటారు. కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో అప్పుడు ఆయన అక్రూరుడు ప్రార్థనలు చేస్తారనమాట స్వామికి. సో ఆ ప్రార్థనలు చాలా ఫేమస్ అన్నమాట. అక్రూరుడు కూడా ఏంటంటే కనుక ఆయన ప్రార్థనల ద్వారా స్వామిని పొందగలిగారనమాట. అక్రూరుడు అన్నమాట. ఆయన ప్రార్థనలకి మనకి గురువు గారు అనమాట అక్రూరుడు అనమాట. సో ఎందుకు అటువంటి భావావేశం కలిగింది అని అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిరంతర ఆలోచనల్లో పూర్తిగా లగ్నమైనటువంటి భక్తుడికి అటువంటి భావావేశం కలుగుతుందంట. సో ఈయన ద్వారా, అక్రూరుడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే కనుక శ్రీకృష్ణుని గూర్చిన నిరంతర ఆలోచనలు. అవి ఉంటే కనుక ఏమవుతుందంటే యొక్క భౌతిక గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, మనం అందరం కూడా జబ్బు పడి ఉన్నాం అన్నమాట ఇప్పుడంతా. సో భౌతిక గుణాల ద్వారా, సో వాటిని అన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి, రోగ నిరోధక మార్గం ఉండాలి అంటే కనుక శ్రీకృష్ణ భగవాను గురించి మనము నిరంతరము ఆలోచించాలన్నమాట. తర్వాత ఇంకెవరి గురించి అడుగుతున్నారో చూద్దాం. కచ్చిచ్చివం దేవక భోజపుత్ర్యా విష్ణు ప్రజాయా ఇవ దేవమాతుః యా వై స్వగర్భేణ దధార దేవం త్రయీ యదాయజ్ఞవితానమార్ధం. వేదములు యజ్ఞ ప్రయోజనములకు నిలయమైనట్లు దేవకీదేవి దేవక భోజరాజు తనయ దేవమాతయగు అదితి వినరించిన రీతి దేవదేవుడగు భగవానుని గర్భమునందు ధరించెను. ఆమె క్షేమముగా నున్నదా? సునీత హరిబాబు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. వేదములు దివ్య జ్ఞానము మరియు ఆధ్యాత్మిక విలువలతో నిండి ఉండదు. అదే విధముగా దేవకీదేవి కృష్ణుని జనని వేదముల మూర్తి భవించిన భావ రూపమున తన గర్భమునందు దేవదేవుని దాల్చినది. వేదములు మరియు భగవానుని నడుమ ఎట్టి భేదము లేదు. శ్రీకృష్ణు అవగతము చేసుకున్నట్టంటే వేదములు లక్షితమై ఉన్నవి. ఇక దేవదేవుడు సాక్షాత్తు వేద స్వరూపుడు. దేవకీదేవి అర్ధయుతమగు వేదములతో పోల్చబడగా భగవానుడు వారిని మూర్తి భవించిన ప్రయోజనములతో పోల్చబడినాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఎలా పోల్చారండి ఇక్కడ మనకి ఈయన విదురుడు? సో వేదాల్లో ఏవైతే కనుక యజ్ఞ ప్రయోజనాలన్నీ కూడా ఎలాగైతే ఉంటాయో అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క దేవకీదేవి గర్భంలో ఆయన ఉదయించారు. ఆయన ఎలా అంటే కనుక ఆవిడ అదితి మాత. అదితి మాత ఎవరిని కన్నారండి? దేవదేవుని ఎవరిని కన్నారు? దేవతలు వామనుడు, సూర్యుడు, వామన దేవుని అన్నమాట. సో ఎలా అయితే కనుక అదితి మాత వామనుణ్ణి ఆవిడ కన్నదో అదే విధంగా దేవక భోజరాజు యొక్క తనయ అయినటువంటి దేవకీదేవి ఎలా ఉంది, ఆవిడ కూడా ఎలా అంటే కనుక శ్రీకృష్ణ భగవాను ఎవరితో పోలుస్తున్నారు? వేద లక్ష్యాలతో పోలుస్తున్నారు అన్నమాట. సో అదే విధంగా దేవకీదేవిని వేదాలతో పోలుస్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన వేద స్వరూపుడే అన్నమాట. సో దేవకీదేవిని ఏమిటి వేదాలతో పోలుస్తున్నారు, భగవాను మూర్తి భవించినటువంటి వేద ప్రయోజనంతో పోల్చడం జరిగింది అన్నమాట. ఆపి స్విదాస్తే భగవాన్ సుఖం
యసాత్వతాం కామదుఘో నిరుద్ధ యమామన యమామనంతి స్మ హిసాబ్దయోనిం మనోమయం సత్వతురీయతత్వం. అనిరుద్ధుడు క్షేమంగానున్నాడా? విశుద్ధ భక్తుల సర్వ కోరికలను అతడు పూర్ణము కావించువాడై ఉన్నాడు. పూర్వకాలము నుండి అతడు ఋగ్వేదమునకు కారణునిగను మనస్సును సృష్టించిన వానిగను విష్ణువు యొక్క చతుర్థ ప్రధాన విస్తారమునుగను భావింపబడినాడు. శ్రీదేవి మాతాజీ చదవండి. శ్రీదేవి అడప మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ. భాష్యం. వాసుదేవుడు, సంకర్షుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అను రూపములు అది చతుర్భుజ రూపములై బలదేవుని నుండి వచ్చిన ఆది విస్తారములు ఉన్నవి. వారందరూ విష్ణుతత్వములే అభిన్న పురుషులు అయ్యున్నారు. రామావతారమునందు ప్రత్యేక లీలల కొరకై ఈ వివిధ విస్తారములన్నీయును అవతరించును. శ్రీరామచంద్రుడు ఆది వాసుదేవుడుగా కాగా అతని సోదరులు సంకర్షుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అయ్యున్నారు. అనిరుద్ధుడు మహావిష్ణువుకు సైతము కారణమై ఉన్నాడు. ఆ మహావిష్ణువు శ్వాస నుండి ఋగ్వేదము ప్రకటమైనది. ఈ విషయం అంతయు మార్కండేయ పురాణమునందు చక్కగా వివరింపబడినది. ఇక కృష్ణావతారమునందు అనిరుద్ధుడు ఆ దేవదేవుని తనయునుగా అవతరించును. ద్వారక యందలి శ్రీకృష్ణుడు ఆది సమూహపు వాసుదేవ విస్తారమై ఉన్నాడు. ఆది అయిన శ్రీకృష్ణుడు గోలోక బృందావనము నన్నెడను వీడడు. ప్రధాన విస్తారములన్నీయును ఒకే విష్ణు తత్వములై ఉన్నవి. వారి శక్తి యందు ఎట్టి వ్యత్యాసము లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఎవరిని అడుగుతున్నారండి? ఎవరి గురించి అడుగుతున్నారు? అనిరుద్ధుడు గురించి. అనిరుద్ధుడి గురించి ప్రభుజీ. అనిరుద్ధుడు ఎవరు? శ్రీకృష్ణుని మనవడు కదా కృష్ణుడికి. ప్రద్యుమ్నుని కుమారుడు మా ప్రభుజీ. ప్రద్యుమ్నుడి కొడుకు, కృష్ణుడికి మనవడు. ఎస్ 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 ప్రద్యుమ్నుడి కుమారుడు అన్నమాట. నిన్న చెప్పుకున్నాం మనం, ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు అని చెప్పుకున్నాం అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడికి అయినా మనవుడు అవుతారనమాట. యాక్చువల్గా ఆయన మనవడు అయినా సరే ఏంటంటే కనుక మనకి స్వామి యొక్క అవతారాల గురించి మనం మొదటి స్కందంలో చెప్పుకున్నాం మనం. సో మొదటగా శ్రీకృష్ణ భగవానుడు వస్తారు. ఆయన దగ్గర నుంచి మొట్టమొదటి విస్తారము బలదేవుడు వస్తారనమాట. సో బలదేవుడి దగ్గర నుంచి మొట్టమొదటిగా నలుగురు వస్తారు. వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. వీళ్ళని మొదటి చతుర్వ్యూహం అని అంటారనమాట. ఈ యొక్క మొదటి చతుర్వ్యూహంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను మళ్ళీ కృష్ణావతారంలో వాళ్ళు కూడా రావడం జరిగింది అనమాట. సో రామావతారంలో కూడా ఏంటంటే కనుక వాళ్ళు కూడా వచ్చారనమాట. సో రామచంద్రుడు అంటే కనుక ఆయన వాసుదేవుడు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ సంకర్షణుడు అంటే కనుక లక్ష్మణుడు. సో ప్రద్యుమ్న, అనిరుద్ధ అంటే కనుక భరత శత్రుఘ్నులు అనమాట. వాళ్ళు నలుగురు కూడా. సో వాళ్ళ నలుగురు కూడా చతుర్వ్యూహంలో ఉన్నటువంటి విష్ణు తత్వాలు అనమాట వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి శక్తులు ఉంటాయన్నమాట. సో మనకి బ్రహ్మ సంహితలో కూడా ఇదే విషయం వస్తుందన్నమాట. మొత్తం విష్ణు తత్వాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి శక్తులు సమానంగా ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత ఈ యొక్క అనిరుద్ధుడు కూడా మహావిష్ణువుకు సైతం కారణమై ఉన్నారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క మహావిష్ణు యొక్క శ్వాస నుంచి ఋగ్వేదం వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? శ్రీకృష్ణ అవతారంలో అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడికి ఆయన తనయుడి కింద ఆయన రావడం జరిగింది అనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా గోలోక బృందావనాన్ని వదిలిపెట్టరు. ఎప్పుడైతే కనుక స్వామి వచ్చారో, ఎవరైతే కనుక విష్ణు అంశలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామితో వచ్చి ఆ లీలల్లో పాల్గొన్నారనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆపి స్విదన్యే చ నిజాత్మదైవ మనన్యవృత్యా సమనువ్రతాయే హృదీక సత్యాత్మజ చారుదేష్ణ గదాదయా స్వాస్తి చరంతి సౌమ్య.
ఓ సౌమ్యుడా, శ్రీకృష్ణునే తమ ఆత్మగా అంగీకరించువారును ఆ విధముగా అనన్యముగా అతని పదమునే అనుసరించువారును అగు హృదీకుడు, చారుదేష్ణుడు, గదుడు, సత్యభామా తనయుడు వంటి ఇతరులు కుశలముగా నున్నరా. సో తర్వాత శ్లోకం. ఆపి స్వదోర్భ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేణ ధర్మా పరిపాతి సేతుం దుర్యోధనాతాప్యతయా సభాయాం సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్యా. ధర్మపదము పట్ల గౌరవముతోను ధర్మ నియమానుసారమును యుధిష్ఠిరుడు ఇప్పుడు రాజ్యము నేలుచున్నాడు ఆయనియు నేను విచారణ కావింపబోరదును. శ్రీకృష్ణుడు మరియు అర్జునుని బాహువులచే ధర్మరాజు అతని స్వంత బాహువుల వలె రక్షింపబడిన కారణమున పూర్వము దుర్యోధనుడు ద్వేషముతో దహించుకొని పోయి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. భాష్యము. యుధిష్ఠిర మహారాజు ధర్మమునకు చిహ్నమై ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుని సహాయమున అతడు రాజ్యమును ఏలినప్పుడు అతని రాజ్య వైభవము స్వర్గరాజ్యపు సకల వైభవముల కల్పనలను అతిశయించెను. అతని నిజ బాహువులు శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడే. ఆ విధముగా అతడు సర్వుల వైభవమును అతిశయించెను. అట్టి వైభవము పట్ల అసూయాగ్రస్తుడైన దుర్యోధనుడు ధర్మరాజును కష్టముల పాలు చేయుటకు పెక్కు ప్రణాళికలను యోచించెను. చివరకు కురుక్షేత్ర యుద్ధము కూడా కల్పింపబడెను. ఆ యుద్ధానంతరము ధర్మరాజు తన న్యాయబద్ధమగు రాజ్యమును తిరిగి పాలింపగలిగెను. ఆ విధముగా అతడు ధర్మము యొక్క గౌరవాధారములను పునఃస్థాపించెను. ధర్మరాజు అంటే పుణ్యాత్ముడగు రాజుచే పాలింపబడు రాజ్యపు శోభ అదియే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మళ్ళీ ఎవరి గురించి అడుగుతున్నారు? ఇప్పుడు ద్వారకా వాసులందరి గురించి కూడా అడగడం జరిగింది అనమాట. ఎవరి గురించి అడిగారు? హృదీకుడు, చారుదేష్ణుడు, గదుడు, సత్యభామ తనయుడు, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ యొక్క పుత్రులు అనమాట వీళ్ళందరూ. సో వాళ్ళందరూ కూడా బాగున్నారా అని చెప్పి అడగడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఏం అడుగుతున్నారు? యుధిష్ఠిర్ మహారాజ్ గురించి ప్రశ్నిస్తున్నారు అనమాట. సో యుధిష్ఠిర్ మహారాజ్ ఆయన చక్కగా ధర్మబద్ధంగా ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నారా అనేటువంటిది కూడా నేను విచారిస్తున్నాను. ఎందుకంటే ధర్మరాజుకి రక్షణ ఎవరు అంటే కనుక ఆయనకి రెండు భుజాలు, శ్రీకృష్ణుడు అర్జునుడు అనమాట. వాళ్ళిద్దరు కూడా ఆయనకి రెండు భుజాలు, ఆయన యొక్క స్వంత బాహువులు లాంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళ చేత రక్షింపబడినటువంటి కారణంగా ఏంటంటే కనుక దుర్యోధనుడికి చాలా చాలా ద్వేషంతో దహించుకుపోయాడు అనమాట. సో యాక్చువల్గా ఆయన యొక్క రాజసూయ యజ్ఞం ఎప్పుడైతే కనుక చేస్తారో ఆయన యొక్క వైభవము, సంపదలు అవన్నీ కూడా చూసి దేవతలు కూడా వచ్చారనమాట ఆ యొక్క రాజసూయ యజ్ఞంలో పాల్గొనడానికి. అప్పట్లో అలా ఉండేది, వచ్చేవాళ్ళు. సో వాళ్ళు కనపడేవాళ్ళు కూడా మానవ మాత్రులుగా అనమాట. సో అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ధర్మరాజు యొక్క సంపదలు, ఆస్తులు, గౌరవము, ధర్మ నిబద్ధత, ఆయన యొక్క శక్తివంతమైనటువంటి తమ్ముళ్ళు, ఆయన పతివ్రత అయినటువంటి భార్య, ఇవన్నీ కూడా చూసి వాళ్ళు అనుకున్నారనమాట, అసలు మన స్వర్గంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కన్నా ఈయన ధర్మరాజుకి ఇంకా చాలా చాలా ఎక్కువ ఆస్తులన్నీ ఉన్నాయని చెప్పేసి చాలా మంది మాకు కూడా అటువంటివి కావాలి అని చెప్పి కాంక్షించేవారంట. ఇంకా దుర్యోధనుడి గురించి అయితే చెప్పక్కర్లేదు. అవన్నీ ఆ యొక్క రాజసూయ యజ్ఞం అయిన తర్వాతే ఇంకా బాగా ధర్మరాజు మీద ఆ యొక్క అసూయ అనేటువంటిది బాగా పెరిగిపోయి రకరకాల ప్రణాళికలు వేసి ఇక మాయాజూదంలో ఆయన కుట్ర పన్ని వాళ్ళ రాజ్యాన్ని, ఆస్తుల్ని అంతా కూడా తీసేసుకోవడము, ఇవన్నీ కూడా జరిగిందనమాట. కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా ఆ విధంగానే కల్పింపచేశాడనమాట. సో కానీ ఏమైంది, ఆ యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ ధర్మరాజు ఆయనకి రావాల్సినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని ఆయన పొందారనమాట. పొందిన తర్వాత ఆయన రాజ్యాన్ని న్యాయబద్ధంగా పరిపాలిస్తున్నారా అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు అనమాట. తర్వాత భీముడు గురించి ప్రశ్నిస్తారు, ఏంటో చూద్దాం. సత్యభామ కుమారుడి పేరు ఏదన్నా ఉందా ప్రభుజీ? మాతాజీ అది ఒకసారి చూసి చెప్తాను మాతాజీ, వెంటనే గుర్తు రావట్లేదు. కిం వా కృతాగేష్మఘమాత్యమర్షి భీమో హివ దీర్ఘతమం
వ్యముంచత్ యస్యాంఘ్రిపాత్రం రణభూర్ణసేః మార్గం గదాయాశ్చరతో విచిత్రం. నాగుపాము వంటి అజేయుడగు భీముడు తన దీర్ఘకాలపు క్రోధమును పాపులపై తీర్చివేసుకున్నాడా? దయతో నాకు తెలుపుము. అతడు పదముపై అడుగిడినప్పుడు అతని గద యొక్క అద్భుత చలనమును సైతము రణభూమి సహింపచాలదు. చంద్రమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భీముని బలం శ్రీల ప్రభుపాదుల వారి వర్షం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. భీముని బలమును విదురుడు ఎరుగును. భీముడు యుద్ధరంగము నందున్నప్పుడు అతని అడుగులు అద్భుతమగు గదాచలము శత్రువులను దుస్సహముగా ఉండేవి. బలవంతుడైన భీముడు దీర్ఘకాలంగా ధృతరాష్ట్రుని తనయుల ఎడ చర్యను గైకొనలేదు. అతడు తన క్రోధమును దుఃఖితమగు వాగుపాము యొక్క క్రోధము వంటిది. తీర్పు కొనివాడనుయుట విదురుని విచారణ అయి ఉన్నది. వాగుపాము తన దీర్ఘకాలపు క్రోధానంతరము విషము క్రక్కినప్పుడు దానికి బలైన వాడు జీవించి ఉండజాలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ భీముడి యొక్క కోపాన్ని దేంతో పోలుస్తున్నారు? నాగపాము యొక్క క్రోధంతో పోలుస్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క మాయాజూదంలో అందరినీ కూడా ఓడించారో, సో ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం కూడా చేశారో, అప్పుడు భీముడు ప్రతిజ్ఞ చేస్తారనమాట. సో మొత్తం ఈ కౌరవులు మొత్తం 100 మంది సోదరుల్ని కూడా నేనే చంపుతాను, మిమ్మల్ని అందరినీ కూడా చంపుతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? దుశ్శాసనుడు నీ యొక్క ఛాతి హృదయాన్ని చీల్చి నీ రక్తాన్ని కూడా నేనే తీసుకుంటాను అని చెప్పి అది కూడా చెప్తారనమాట. సో మళ్ళీ దుర్యోధనుని కూడా చెప్తారు, నిన్ను కూడా నేనే చంపుతాను, నీ తొడలు చీల్చి నేనే చంపుతాను. ఎందుకంటే కనుక అక్కడ కూర్చోబెట్టుకుంటానన్నావు కదా ద్రౌపది నువ్వు, అందుకని చెప్పేసి నీ తొడలు చీల్చి మరి నిన్ను చంపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారనమాట. సో చేసిన తర్వాత ఆయన మొత్తం అరణ్యవాసము, ఆ తర్వాత అజ్ఞాతవాసంలో అంతా కూడా ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎవరు? భీముడు ఇక కౌరవుల మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. కానీ విదురుడికి తెలుసు కదా, ఆ యొక్క యుద్ధం ప్రారంభం ముందే ఆయన ఇల్లు వదిలిపెట్టి వచ్చేసారు. సో కాబట్టి ఆ యుద్ధంలో ఆయన ఈ యొక్క భీముడు ఏం చేశాడు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఆయన పగ తీర్చుకున్నారా లేదా? ఎందుకంటే నాగపాముతో పోల్చారనమాట. సో నాగపాము ఎవరి మీదైనా సరే చాలా రోజుల నుంచి పగతో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి కరిచిందంటే కనుక వాడు బతకడం అనేది అసాధ్యం అనమాట. సో అదే విధంగా భీముడి యొక్క బలము విదురుడికి తెలుసు అనమాట. భీముడు యుద్ధరంగంలో దిగి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క గదా చలనాన్ని చూస్తేనే శత్రువులకి చాలా గుండెల్లో భయం పుట్టేస్తుంది అనమాట. సో అటువంటి భీముడు వీళ్ళని ఏం చేశాడు, ధృతరాష్ట్రుని యొక్క తనయుల్ని ఏం చేశాడు చెప్పమని చెప్పి అది కూడా అడుగుతున్నారనమాట. తర్వాత నెక్స్ట్ అర్జునుడు గురించి అడుగుతారనమాట. కచీద్యసోదారథయూధపానా గాండీవదన్వో పరితారిరాస్తే ఆలక్షితో యాచురకూటగూడో మాయా కిరాతో కిరసస్తుతోష. గాంధీవమను విల్లును ధరించిన వాడు శత్రువులను నశింపచేయుటలో మహారధికులందు సర్వదా ప్రసిద్ధికెక్కిన వాడు అగు అర్జునుడు సుఖంగానున్నాడా? దయచేసి నాకు తెలుపుము. శివుడు ఒకమారు కపట వేటగాని రూపమున ప్రచ్ఛన్నముగా వచ్చినప్పుడు బాణములతో కప్పివేసి అతనిని అర్జునుడు సంతృప్తిపరిచి ఉండెను. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భాష్యము. వేటాడబడిన ఒక అడవి పందిని గూర్చి అర్జునునితో కయ్యమునకు కాలు దువ్వి అతని బలమును శివుడు పరీక్షించను. కిరాతునిగా కపట వేషధారనున్న అతడు అర్జునునితో పోరాడాడు. అంతటి అర్జునుడు తన యుద్ధకలతో శివుడు సంతృప్తి చెందినంతగా అతనిని బాణములతో కప్పివేశాను. పిమ్మట శివుడు అర్జునునికి పాశుపతాస్త్రమును వసగి దీవించాను. ఇచ్చట విదురుడు ఆ మహాయోధుని క్షేమమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో అర్జునుని ఏ విధంగా కీర్తిస్తున్నారు? గాంధీవం అనేటువంటి విల్లుని ధరించినటువంటి వాడు శత్రువులను నశింప చేయుటలో మహారధికులందు సర్వదా ప్రసిద్ధికెక్కినటువంటి అర్జునుడు సుఖంగా ఉన్నాడా అని అడుగుతున్నారన్నమాట. సో అర్జునుడు చేసినటువంటి గొప్ప పని ఏంటండి? ఆయన పరమశివుణ్ణి ఆయన సంతృప్తి పరిచారనమాట. సో ఏమవుతుంది, ఆయన ఈ యొక్క ఎప్పుడైతే కనుక అరణ్యవాసంలో ఉన్నారో అప్పుడు యుధిష్ఠిర మహారాజ్ చెప్తారనమాట ఆయనకి.
సో మన త్వరలో యుద్ధం జరగబోతోంది కాబట్టి సో మన యొక్క ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ దగ్గర దివ్యమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళి ఆ విధమైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు సంపాదించమని చెప్పి చెప్తారన్నమాట అర్జునుడికి. సో అర్జునుడు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడ, సో వెళ్లే దారిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బ్రాహ్మణులాగా ఇంద్రుడు వస్తారనమాట. సో ఇంద్రుడు పరీక్షిస్తారు, ఇక్కడ నీకు ఆయుధాలు ఏమీ అవసరం లేదు, వదిలిపెట్టేయమని చెప్పినప్పుడు నేను ఆయుధాలను అసలు వదిలిపెట్టను, నాకు చాలా పని ఉంది, మా అన్నగారి పని మీద వెళ్తున్నాను అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షం అవుతారు. నిజ రూపంలో ప్రత్యక్షమైన తర్వాత ఇంద్రుడిని అడుగుతారనమాట, సో నాకు దివ్యమైన ఆయుధాలు ఇవ్వండి అని అడిగితే కనుక ఇంద్రుడు చెప్తారనమాట, లేదు నేను ఎలాగైనా సరే నీకు నా మెర్సీ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాయం చేస్తాను నేను. దానికంటే ముందు నువ్వు పరమశివుడి దగ్గర కూడా ప్రసన్నం చేసుకోవాలి, ఆయన కోసం తపస్సు చేయమని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, అర్జునుడు శివుడి కోసం తపస్సు చేస్తారనమాట. చేసినప్పుడు ఆయన్ని టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి శివుడు వస్తారనమాట. ఎలా వస్తారు అంటే కనుక ఒక వేటగాడి రూపంలో వస్తారనమాట. అప్పుడే అదే సమయంలో ఒక రాక్షసుడు అడవి పంది రూపం ధరించి అర్జునుడి మీద అటాక్ చేయడానికి వస్తారనమాట. సో ఆ సమయంలో అర్జునుడు ఏం చేస్తారు, ఆ వేట పందిని ఆయన చంపుతారు. అదే సమయంలో ఎగ్జాక్ట్ గా అదే టైంకి ఒక వైపు నుంచి అర్జునుడు బాణం వేస్తారు అడవి పంది మీద, ఇంకొక వైపు నుంచి శివుడు యొక్క కిరాతకుడు రూపంలో ఉన్నటువంటి వేటగాడి రూపంలో ఉన్నటువంటి శివుడు అదే అడవి పంది మీద బాణం వేస్తారనమాట. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అవుతుంది. సో అడవి పందిని నేను చంపాను అంటారు. సో అర్జునుడు అంటారు నేనే చంపాను దీన్ని, సో నువ్వు మధ్యలో అనవసరంగా ఇందులో ఈ విషయంలోకి వచ్చావు అని చెప్పి చెప్తారనమాట. సో నీకు వేట యొక్క నియమాలు కూడా నీకు తెలియవు, ఎందుకంటే ఫస్ట్ నేనే గురి పెట్టాను కాబట్టి నువ్వు దీన్ని చంపకుండా ఉండవలసింది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వివాదం జరుగుతుంది అనమాట. సో అప్పుడు అయితే కనుక తేల్చుకుందాం రా అని చెప్పి ఇద్దరు కూడా యుద్ధం చేసుకుంటారు. ఆ యొక్క యుద్ధంలో అర్జునుడు ఏం చేస్తారంటే కనుక ఇక కిరాతకుడు రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి మొత్తం బాణాలతోటి పూర్తిగా కప్పివేస్తారనమాట. సో అప్పుడు అర్జునుడి మీద ఆయన సంతోషపడి మొత్తం ఆయనకి పాశుపతాస్త్రము ఇంకా చాలా దివ్యమైనటువంటి ఆయుధాలు ఇవ్వడం జరుగుతుంది. సో అదైన తర్వాత మిగతా దేవతలు అందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఆయుధాలన్నీ కూడా వాళ్ళు కూడా ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంద్రుడు ఏం చేస్తారు, సో నువ్వు ఇక్కడ కాదు, నేను ఇవ్వాల్సినటువంటి ఆయుధాలు నీకు ఇక్కడ ఇవ్వను, పద మన స్వర్గం వెళ్దాము అని చెప్పేసి మాతలిని పంపించి ఆ యొక్క రథం మీదకి ఎక్కించుకుని మొత్తం స్వర్గానికి తీసుకుని వెళ్తారనమాట. స్వర్గంలో ఆయనకి, ఎందుకంటే ఇంద్రుడు కుమారుడు కాబట్టి అర్జునుడు ఆయనకి మొత్తం చక్కగా అన్ని విధాలుగా కూడా సపర్యలన్నీ కూడా చేపించి భోగాలన్నీ కూడా అనుభవించేసి మొత్తం ఇంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు కూడా ఇస్తారనమాట. సో ఆ విధంగా కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ ఇంద్రుడి యొక్క పర్మిషన్ తీసుకుని మా అన్నగారు అందరూ అక్కడ కష్టాలు పడుతున్నారు, సో మేము వెళ్ళిపోవాలి మళ్ళీ వెనక్కి అంటే కనుక మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తారనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ ఈ విషయం అంతా కూడా మొత్తం తర్వాత అందరికీ కూడా తెలిసిపోతుంది అనమాట. అర్జునుడు ఈ విధంగా పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, శివుణ్ణి మెప్పించాడు అనేటువంటి విషయం అందరికీ కూడా తెలిసిపోతుంది. అదే విషయాన్ని విదురుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మిగతా పాండవుల గురించి కూడా అడుగుతారనమాట. నకులుడు సహదేవుడు వాళ్ళిద్దరి గురించి కూడా ఏం అడుగుతున్నారో చూద్దాం. యామావుతాస్వీత్తనయో పృధాయ పార్థౌర్వృతౌ పాక్ష్మభిరక్షిణీవా రేమాతవుద్దాయ మృధే స్వరిగ్ధం పరాత్ సుపర్ణా వివజ్రివక్రాత్. తమ సోదరులతో రక్షింపబడి కవల సోదరులు క్షేమముగా నున్నారా? కన్నును కనురెప్ప సదా కాపాడెడి రీతి వారు వృధాతనయులతో రక్షింపబడిరి. వజ్రాయుధధారియగు ఇంద్రుని నోట నుండి అమృతమును గరుడు హరించిన రీతి వృధాతనయులు శత్రువగు దుర్యోధనుని హస్తము నుండి తమ న్యాయబద్ధముగు రాజ్యమును తిరిగి వెనక్కి తీసుకొనగలిగిరి. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు చదివారు చదివారా ఆవిడ? ఓకే, నేను మాతాజీ చదవనా ప్రసాద్ ప్రభుజీ? ప్రసాద్ మీరు చదవలేదా మాతాజీ? చదవండి. లేదు ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. స్వర్గాధిపతి అగు ఇంద్రుడు వజ్రాయుధమును దాల్చియుండును మరియు అతడు గొప్ప బలవంతుడు అయినప్పటికీ విష్ణు భగవానుని వాహనమగు గరుడు అతని నోటి దగ్గర నుండి అమృతమును హరింపగలిగెను. అదే విధముగా దుర్యోధనుడు సైతము స్వర్గాధిపతి అంతటి బలసంపన్నుడు అయినను వృతాతన్యులగు పాండవుల అతని నుండి తమ రాజ్యమును వెనుకకు తీసుకొనగలిగిరి.
గరుడు పృథాతనయులు ఇరువురును శ్రీకృష్ణ భగవానుని ప్రియభక్తులు. తత్కారణముననే అంతటి బలసంపన్నులగు శత్రువులను ఎదుర్కొనుట వారికి సాధ్యపడెను. పాండవుల కడపటి సోదరులైన నకుల సహదేవులను గూర్చి విదురుడు ప్రశ్నించుచున్నాడు. ఆ కవల సోదరులు మాద్రి, ఆమె ఇతర పాండవులకు సవతి తల్లి. తనయులు నకుల సహదేవులు సవతి సంతానమైనప్పటికీ పాండురాజుతో సహా మాద్రి మరణించిన పిదప కుంతీదేవి వారి రక్షణా భారమును స్వీకరించిన కారణమున వారు మిగిలిన ముగ్గురు పాండవులతో ధర్మరాజు, భీముడు, అర్జునుడు సమానమై ఉన్నారు. ఈ ఐదుగురును ప్రపంచమునందు ఒకే సోదరులుగా తెలియబడిరి. కనురెప్పలు కన్నును రక్షించడి రీతి ముగ్గురు జ్యేష్ఠ సోదరులు మిగిలిన ఇరువురి రక్షణా భారమును స్వీకరించి ఉండిరి. దుర్యోధనుని హస్తముల నుండి తమ రాజ్యమును తిరిగి వెనుకకు పొందిన పిమ్మట కూడా ఆ కడపటి సోదరులు జ్యేష్ఠుల రక్షణలో సుఖముగానే జీవించుచున్నారా అని తెలుసుకొంటలో విదురుడు కుతూహలమును కలిగి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఎవరి గురించి అడుగుతున్నారు? నకుల సహదేవుల గురించి అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళిద్దరు కూడా ఎవరు అంటే కనుక కవలలు అనమాట. పాండురాజుకి ఇద్దరు భార్యలు ఉంటారు, కుంతీదేవి అదేవిధంగా మాద్రి అనమాట. సో ఎప్పుడైతే గనక పాండురాజు ఆయన చనిపోతారనమాట, శాప కారణంగా ఆయన చనిపోతారు. చనిపోయినప్పుడు ఏం చేస్తుంది, జనరల్ గా అప్పుడు ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే కనుక భర్తతో పాటే భార్య కూడా సహగమనం చేస్తారనమాట, చనిపోతారనమాట చిత్తి మీదకి. సో అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక డిస్కషన్ వస్తుంది అనమాట. మాద్రి అదేవిధంగా కుంతి వాళ్ళిద్దరి మధ్యలో కూడా డిస్కషన్ వస్తుంది. సో ఎవరు యొక్క రెండు రెండు అవకాశాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే కనుక పిల్లలందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకటి, రెండవది పాండురాజుతో పాటు సహగమనం చనిపోయేటువంటి ఆ యొక్క బాధ్యత, అది ఒకటి అనమాట. ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. సో కుంతి అదేవిధంగా మాద్రి ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుంటారు అనమాట. డిస్కస్ చేసుకున్నప్పుడు డిసైడ్ చేసుకుంటారు. మాద్రి అంటుంది అనమాట, అక్క నేను చిన్నదాన్ని, నాకు పిల్లల్ని ఎలా పెంచాలి ఏమిటి మిగతా విషయాలన్నీ కూడా నాకు తెలియవు. సో వీళ్ళని నేను సరిగ్గా చూసుకోలేను కాబట్టి నువ్వు పెద్దదానివి కాబట్టి ఈ యొక్క పిల్లల యొక్క భారం అంతా కూడా నువ్వే చూసుకో. సో నేను మన భర్తతో పాటు నేను చనిపోతాను అని చెప్పి చెప్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది, మాద్రి తనకి ఇద్దరు పిల్లలు ఉంటారనమాట. కుంతీదేవికి ముగ్గురు పుత్రులు యాక్చువల్ గా, ఆ మాద్రికి ఇద్దరు పిల్లలు అనమాట, కవల పిల్లలు, నకుల సహదేవులు. అప్పుడు చాలా చిన్నవాళ్ళు అనమాట వాళ్ళు. సో వాళ్ళిద్దరిని కూడా ఏం చేస్తుంది, మాద్రి కుంతీదేవికి రక్షణలో పెట్టేస్తుంది అనమాట. సో యాక్చువల్ గా ఎవరికి బయట వాళ్ళకి తెలియదు అనమాట, అందరూ కూడా కుంతి యొక్క కుమారులే అని అనుకుంటారు. అంతలాగా కుంతీదేవి ఆ యొక్క నకుల సహదేవులను కూడా చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో నకుల సహదేవులను కుంతీదేవే కాదు, ధర్మరాజు అదేవిధంగా భీముడు, అర్జునుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారన్నమాట వాళ్ళిద్దరిని కూడా. సో ఇప్పుడు ఈ యొక్క శ్లోకంలో వాళ్ళిద్దరూ కూడా క్షేమంగా ఉన్నారా, వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క మిగతా ముగ్గురు సోదరుల ద్వారా రక్షించబడుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, సో ధర్మరాజు ఏం చేస్తారు, గరుడు ఏం చేస్తారు అంటే కనుక ఇంద్రుడి దగ్గర నుంచి ఆయన అమృతాన్ని తీసేసుకుంటారనమాట. ఒకసారి తన తల్లిని శాపాన్ని నుంచి విముక్తం చేయడం కోసం చెప్పేసి ఇంద్రుడు ఎంత శక్తివంతమైనా సరే గరుడు ఇంద్రుడి దగ్గర నుంచి అమృతాన్ని తీసేసుకుంటారనమాట. సో అదే విధంగా దుర్యోధనుడు కూడా ఇంద్రుడిలాగే చాలా శక్తివంతమైనటువంటి వాడు. అయినా సరే ఏంటంటే కనుక ధర్మరాజు కూడా ఆయన దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకోగలిగాడు, ఆయన కూడాను ఆ యొక్క రాజ్యాన్ని తీసుకోగలిగాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ ఏంటంటే కనుక గరుడు ధర్మరాజు ఇద్దరు కూడా స్వామి యొక్క శుద్ధ భక్తులు అన్నమాట. కాబట్టే వాళ్ళు ఎంతో శక్తివంతమైనటువంటి ఇంద్రుడు దుర్యోధనుడి దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆ యొక్క అమృతము రాజ్యాన్ని వాళ్ళు తీసుకోగలిగారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఆహో పృథాపి ధ్రియతేర్భకార్థే రాజర్షివర్యేణ వినాపితేన వీరోధిరథో విజిజ్ఞే దానోర్ద్వితైః కకుభశ్చ తస్రా. ప్రభు, పృథ ఇంకను జీవించి ఉన్నదా? ఆమె కేవలము తండ్రి లేని సంతానము కొరకే జీవించి ఉండెను. లేని ఎడల గొప్ప సేనానాయకుడును కేవలము ద్వితీయ ధనస్సు సహాయమున 4 దిక్కులను ఒంటరిగా జయించిన వాడును అగు పాండురాజు లేకుండా జీవించుట ఆమెకు అసాధ్యమై ఉండెను. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. తర్వాత శ్లోకం ప్రసాద్ మాతాజీ మీరు చదవండి.
భాష్యము. పతివ్రత అయిన భార్య తన భర్త లేకుండా జీవింపజాలదు. తత్కారణమనే విధవరాళ్ళ అందరూ మృతుడైన భర్తను కబళించినట్టి ఆ అగ్నియందు స్వచ్ఛందముగా ప్రవేశించేవారు. భార్యలందరూ పతివ్రతలైన కారణమున ఆ పద్ధతి భారతదేశమునందు సర్వసాధారణమై ఉండేది. తదనంతరము కలికాలము ముద్రిన కొలది భార్యలు భర్తలను అనుసరించుట క్రమంగా తగ్గినది. విధవరాళ్ళు స్వచ్ఛందముగా అగ్నిని ఆలింగనం చేసుకొనుట పూర్వం మాటగా మారినది. అటువంటి స్వచ్ఛంద విధానము బలవంతపు సాంఘికాచారముగా తయారైన కారణమున అది ఇటీవలనే రద్దుపరచబడినది. పాండురాజు మరణించినప్పుడు అతని ఇరువురు భార్యలను కుంతీదేవి మాద్రి అగ్నియందు ప్రవేశింప సిద్ధపడిరి. కానీ చిన్నపిల్లలైన పంచపాండవుల కొరకు జీవించమని కుంతీదేవిని మాద్రి అర్థించెను. వ్యాసదేవుడు సైతము ఆ రీతినే అభ్యర్థించుటతో ఆమె అందులకు అంగీకరించెను. అంతటి గొప్ప నష్టము కలిగినప్పటికీ జీవించి ఉండుటకు కుంతీదేవి నిశ్చయించుకొనుట భర్త అభావమున జీవితము భోగించుట కొరకు కాక కేవలము సంతానమునకు రక్షణమును చూట వరకే అయ్యున్నది. వదిన గారైన కుంతీదేవిని కూర్చిన సత్యములన్నీను ఎరిగి ఉన్న కారణమున ఆ సంఘటన ఇచ్చట ప్రస్తావింపబడింది. పాండురాజు గొప్ప యోధుడనియు విల్లంబుల సహాయంతో అతడు ఒంటరిగా ప్రపంచపు అనుదిక్కులను జయించగలిగిననేయు అవగతము అవుతున్నది. అటువంటి భర్త అభావమున విధవరాలుగా జీవించుట సైతము కుంతీదేవికి దాదాపు అసాధ్యమయ్యింది. కానీ 5 సంతానం వరకు ఆమె దానిని వంటరింపవలసి వచ్చిన. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇది వరకు ఏం చేసేవారు, చాలా అందరూ కూడా పతివ్రతల్లో ఉండేవారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే కనుక భర్తను వదిలిపెట్టి వాళ్ళు జీవించలేకపోయేవారు అనమాట. సో కాబట్టి ఆ కాలంలో ఏం చేసేవారు, ఎప్పుడైతే కనుక భర్త చనిపోయారో భర్తతో పాటే వాళ్ళు కూడా అగ్నిలో ప్రవేశించి వాళ్ళు మరణించేవారు అనమాట. సో ఆ విధంగా జరిగేటువంటిది అనమాట. అప్పట్లో అది చాలా సర్వసాధారణం అనమాట. కానీ తర్వాత ఏమైంది, కలియుగం పెరిగే కొద్దీ భర్తల్ని అనుసరించడం తగ్గింది కాబట్టి ఆ పద్ధతిని బలవంతంగా ప్రాక్టీస్ చేయించడం మొదలు పెట్టారనమాట. సో కొన్ని రోజులకి ఎలా అయిపోయిందంటే కనుక భార్యకి ఇష్టం లేకపోయినా సరే, ఇదివరకు ఎలా జరిగేది, ఇష్టంతో జరిగేది. సో భర్త చనిపోయినప్పుడు వాళ్ళు కూడా చనిపోయేవారు. కానీ తర్వాత ఏమైంది, భర్త చనిపోయినప్పుడు బలవంతంగా భార్యను కూడా చితిలో పెట్టేసి చంపేసేవారు అనమాట. సో దాన్ని సతీ సహగమనం అనేటువంటి వాళ్ళు అనమాట. సో దాన్ని నిర్మూలనించేయాలని చెప్పేసి తర్వాత గవర్నమెంట్, బ్రిటిష్ వాళ్ళ టైంలోను, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా సో చేసి దానికోసం మళ్ళీ రూల్స్ అదేవిధంగా అన్ని కూడా పెట్టడం జరిగింది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సో మాద్రి ఏం చేస్తుంది, కుంతిదేవిని ప్రార్థిస్తుంది అనమాట. పిల్లల్ని చూసుకోవడానికి నువ్వు ఉండు, నేను సతీ సహగమనం చేస్తాను అని చెప్పి చెప్తుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి వ్యాసదేవుడు ఇంకా చాలా మంది ఋషులు కూడా వస్తారనమాట. పాండురాజు చనిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్తారు, ఈ పిల్లల యొక్క రక్షణ తీసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండారు కాబట్టి తల్లివి నువ్వే ఉండమ్మా అని చెప్పేసి అంటే కనుక అప్పుడు కుంతీదేవి అంగీకరిస్తుంది అనమాట. కానీ ఎందుకు ఆవిడ ఉంది అని అంటే కనుక కేవలం పిల్లల్ని రక్షించుకోవడమే కోసమే, కానీ ఆ యొక్క పాండురాజు లేకుండా ఆవిడ ఉండలేదు. కానీ ఆవిడ అలా ఉంది అంటే కనుక పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత ఇక్కడ పాండురాజు గురించి కూడా గొప్ప యోధుడు అని చెప్పి విదురుడు చెప్తున్నారనమాట. సో మొత్తం తన యొక్క విలువిద్య సాయంతోనే ఆయన ఏం చేశారంట, ఒంటరిగానే మొత్తం ప్రపంచంలో నలుదిక్కుల్ని కూడా ఆయన జయించగలిగారనమాట. అంతటి శక్తివంతమైనటువంటి పాండురాజును వదిలిపెట్టి కుంతీదేవి ఉంది, మా వదిన గారు ఎవరి కోసం ఉందంటే కనుక 5 పిల్లల్ని రక్షించాలి, వాళ్ళని పోషించాలి కాబట్టి ఆవిడ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. తర్వాత చెప్తున్నారు ఇంకా, సౌమ్యానుశోచే తమదాపతంతం భ్రాత్రే పరేతాయ విదుద్రుహేయ నిర్యాపితో యేన సుహృత్సపూర్య
అహం స్వపుత్రాన్ సమనువ్రతేన. ఓ సౌమ్యుడా, తన సోదరుని మరణానంతరము అతని ఎడ ద్రోహమునర్చిన ధృతరాష్ట్రుని కూర్చి నేను దుఃఖించుచున్నాను. నేను నిజమైన శ్రేయోభిలాషినైనప్పటికీ అతని స్వగృహము నుండి తరిమివేయబడితిని. తన కుమారులు చేపట్టిన కార్యమును అతడు అంగీకరించుటయే అందులకు కారణము. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తన జ్యేష్ఠ సోదరుని క్షేమమును గురించి విదురుడు ప్రశ్నించలేదు. అతని క్షేమావకాశమును బదులు అతడు నరకరమును పతనము చెందడి వార్తలు మాత్రమే ఉండబోవుట అందులకు కారణము. విదురుడు ధృతరాష్ట్రునకు నిజమైన శ్రేయోభిలాషి. తన హృదయమున ఒక మూల అతడు ధృతరాష్ట్రుని గూర్చిన ఆలోచనను కలిగి ఉండెను. మరణించిన సోదరుని యొక్క పుత్రులేడని విద్రోహము కవించినందులకు కుటిల పుత్రుల ఆదేశముపై స్వగృహము నుండి తనను విదురుని బహిష్కరించినందులకు ధృతరాష్ట్రుని గురించి విదురుడు దుఃఖించాను. ఈ కార్యక్రమములన్నీ జరిగినప్పటికీ విదురుడు ధృతరాష్ట్రునికి శత్రువుగా మారక అతని శ్రేయోభిలాషిగానే కొనసాగాను. ధృతరాష్ట్రుని జీవితంలో చివరి అంకమును విదురుడే నిజమైన స్నేహితునిగా నిరూపితుడయ్యను. విదురుని వంటి వైష్ణవుని స్వభావము ఆ రీతిగానే ఉండును. శత్రువులకు సైతము అతడు స్వభావముగానే వాచించును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, యొక్క ధృతరాష్ట్రుడి గురించి చెప్తున్నారు అనమాట. సో ఆయన బాగా ఉన్నారా అని చెప్పని అడగలేదన్నమాట. సో ఏం చేస్తున్నారు, ఎందుకంటే కనుక ఒకటి కన్ఫామ్ అన్నమాట, ధృతరాష్ట్రుడు తన జీవితంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనుల వల్ల అతను ఖచ్చితంగా దుఃఖాల పాలవుతాడు అని చెప్పి విదురుడికి కన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఏం చేస్తారు, ఎప్పుడైతే కనుక పాండురాజు యొక్క మొత్తం రాజ్యాన్ని అంతా కూడా వదిలిపెట్టేస్తారు, ఎప్పుడైతే కనుక ఆయనకి శాపం వస్తుందో అనమాట. వదిలిపెట్టేసి ఏం చేస్తారు, సో అన్నగారిని చూసుకోమని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఈయన పాండురాజు చనిపోతారనమాట. చనిపోయిన తర్వాత మరి ఎవరో ఒకళ్ళని రాజ్యం మీద కూర్చోబెట్టాలి కాబట్టి టెంపరీగా, ఎందుకంటే కనుక పాండురాజు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదాకా టెంపరీగా ఏం చేస్తారు, ధృతరాష్ట్రుడిని ఆ సింహాసనం మీద కూర్చోబెడతారనమాట. ఆ తర్వాత ఏం చేస్తారు, ధృతరాష్ట్రుడు తన యొక్క కుమారులందరితో కూడా కలిసి ఇంకా పాండవులందరినీ కూడా సంహరించి వాళ్ళ దగ్గర నుంచి రాజ్యాన్ని లాక్కోవాలని చెప్పేసి చెయ్యనటువంటి ప్రయత్నాలు లేవన్నమాట. సో అన్ని రకాలుగా కూడా ఎన్ని చేయాలో అన్ని కూడా చేశారు. అవన్నీ కూడా చేయటం మూలంగా ఏమవుతుంది, ధృతరాష్ట్రుడు ఖచ్చితంగా దుఃఖాల పాలవుతాడు అని చెప్పి తెలుసు కాబట్టి ఆయన గురించి నేను దుఃఖిస్తున్నాను. ఆయన ఇంకా ఏం చేశాడు, నేను శ్రేయోభిలాషిని ఆ యొక్క ధృతరాష్ట్రుడికి, అయినా సరే నన్ను కూడా ఆ యొక్క గృహం నుంచి తన కొడుకు మాటలు విని పంపించేశాడు అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ చివరికి ఏం జరిగిందంటే మనం మొదటి స్కందంలో చూస్తాం. యుద్ధమంతా అయిపోయిన తర్వాత సో విదురుడు వస్తారు. విదురుడు వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తారు, ఇంకా నువ్వు ఎందుకు కూర్చుని ఉన్నావు, యొక్క ఇంట్లో కూర్చుని ఎందుకు ఇలా ఉన్నావు, సో భీముడు రోజు నీకు కుక్కలాగా ఆ యొక్క ఎంగిలి మెతుకులన్నీ కూడా పాడేస్తున్నాడు, అవన్నీ కూడా తిని నువ్వు ఇంకా ఎందుకు ఉంటున్నావు, సో నీ యొక్క సెల్ఫ్ రియలైజేషన్ కోసం ట్రై చేయని చెప్పి చాలా గట్టిగా డోస్ ఇచ్చి ఏం చేస్తాడు విదురుడు, ఆ ధృతరాష్ట్రుడిని, అదేవిధంగా గాంధారిని, అదేవిధంగా కుంతీదేవి వాళ్ళ ముగ్గురిని కూడా అడవులకు తీసుకుని వెళ్తారనమాట. సో అక్కడ అంత కృప, విదురుడు అంత కృప చూపించినా సరే ఏమవుతుంది, అతనికి నిజమైనటువంటి భగవన్నితుడి యొక్క సాన్నిధ్యం దొరకదు అనమాట. ఎందుకంటే కనుక అన్ని అపచారాలు చేశాడు కాబట్టి భక్తుల పట్ల అనమాట. సో ఏమవుతుంది, తన యొక్క యోగ శక్తితో ఏం చేస్తారు, తన యొక్క శరీరాన్ని నాశనం చేసుకుంటాడు అనమాట ధృతరాష్ట్రుడు. అవన్నీ కూడా మనము మొదటి స్కందంలో చూసాం. ఆ తర్వాత ఇంకేం అడుగుతున్నారో చెప్పండి, చూస్తాం. సోహం హరేర్మాత్య విడంబనేన దృశో నృణాం చాలయతో విధాతు నాన్యోపలక్ష్య పదవీం ప్రసాద చరామి పశ్యన్ గత విస్మయోత్ర. ఇతరులచే గుర్తింపబడకుండా ప్రపంచమంతటను పర్యటించినందున నేను ఈ విషయము పట్ల విస్మితుడనగుటలేదు. మర్త్యలోకములందలి మానవుని కర్మలను పోలి ఉండు ఆ దేవదేవుని కర్మములు నిక్కముగా ఇతరులకు భ్రాంతికారకములై ఉండును. కానీ అతని అనుగ్రహమున నేను అతని మహిమను ఎరిగి ఉన్నాను. ఆ విధముగా నేను అన్ని విధముల ఆనందభాగుడనై ఉన్నాను. నేను చదివేది ప్రభుజీ, అందరూ ఒకసారి చదివేశారు. అందరూ అయిపోయారండి, ఇంకెవరైనా ఉన్నారండి? అందరూ అయిపోయారు. నేను చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. చదవండి మాత. కళ్యాణ్
ఓకే. విదురుడు ధృతరాష్ట్రునికి సోదరుడే, అయినప్పటికీ అతనికి పూర్తిగా భిన్నుడై ఉండెను. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహంన అతడు తన సోదరుని మాదిరి మూర్ఖుడు కాకుండానే ఆ విధముగా సోదరుని సహవాసము అతనిని ప్రభావితను చేయలేదు. ధృతరాష్ట్రుడు మరి అతని లౌకిక భావయుతులకు కుమారులు తమ బలముచే ప్రపంచము పైననే ఆధిపత్యము సాధించవలెనని తప్పుగా కోరియుండిరి. భగవానుడు వారిని ఆ విషయమునందు ప్రోత్సహించినందున వారు మరింతగా మోహమునకు గురైరి. కానీ విదురుడు నిర్వజ్యమైన కృష్ణ భక్తిని సాధింపగోరినందున ఆ పూర్ణ పురుషోత్తమునికి సంపూర్ణ శరణాగత జీవుడయ్యను. అతడు ఈ విషయమును తన తీర్థయాత్రనందు అనుభూతమునర్చుకొనెను. ఆ విధముగా అతడు సర్వ విధములకు సంశయముల నుండి దూరుడయ్యను. శ్రీకృష్ణ భగవానుని కరుణపై ఆధారపడుటయనున్నది ఇంటి అందు లభించు నామమాత్ర స్వాతంత్ర్యము కన్నను మహత్తరమగు స్వాతంత్ర్యమని అతడు ఇప్పుడు అనుభవమును గడించినందున ఇల్లు వాకిలిని కోల్పోవుట వలన ఏమాత్రము చింతించలేదు. భగవానునితో రక్షించబడునని దృఢముగా విశ్వసింపనిదే ఎవ్వరును సన్యాస జీవనమును చేరరాదు. జీవనమునందలి ఆ స్థితి భగవద్గీత యందు ఇట్లు వివరించబడినది. అభయం తస్వశుద్ధి. ప్రతి జీవుడును వాస్తవముగా శ్రీకృష్ణుని కరుణ పైననే పూర్తిగా ఆధారపడి ఉన్నాడు. కానీ విశుద్ధ జీవన అస్తిత్వమునందు లేనిదే మనుజుడు ఆ స్థితి యందు సుస్థాపితుడు కాజాలడు. అటువంటి పరతంత్రి స్థితియే సత్వ సంశుద్ధి అస్తిత్వపు పవిత్రీకరణము అని పిలువబడును. అట్టి పవిత్రీకరణము అభయత్వముగా ప్రదర్శితము కాగలదు. నారాయణ పరునిగా పిలువబడు భగవద్భక్తులు ఏ విషయమును గూర్చియు ఎన్నడను భయపడడు. అన్ని స్థితుల యందును తనను భగవానుడు రక్షించుననేది సత్యమును అతడు సదా ఎరిగి ఉండుటయే అందులకు కారణం. ఈ నమ్మకముతోనే విదురుడు ఒంటరిగా ప్రయాణించెను. ఏ మిత్రుని గాని శత్రువునకు గాని అతడు కనబడలేదు, వారిచే గుర్తింపబడలేదు. ఆ విధముగా ప్రపంచమునందలి పలు కర్మల ఎడ ఎటువంటి మొగమాటము లేకుండా అతడు స్వతంత్ర జీవనము అనుభవించెను. శ్రీకృష్ణ భగవానుడు ఈ మధ్యలోకమునందు తన నిత్యమును ఆనందపూర్వమును అగు శ్యామసుందరుని రూపమున స్వయముగా నిలిచి ఉన్నప్పుడు విశుద్ధ భక్తుడు కానటువంటి వారు అతనిని గుర్తింపజాలకపోయిరి. అతను అవజానంతి మా మూఢ మనుషాం తాను మాశ్రితాం. భగవద్గీత 9:11. అతడు అభక్తుల ఎల్లవేళలా మోహాకారుడే, కానీ విశుద్ధ భక్తియుత సేవ ద్వారా అతడు భక్తులచే సర్వదా గాంచబడెను. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతజీ. సో ఏం చేశారు విదురుడు? ఎప్పుడైతే కనుక ఆయన చెప్పారు, నా యొక్క అన్నగారు ఏం చేశారు, కొడుకుల మాటలు విని ఆయన నన్ను ఇంటి నుంచి తరిమి వేశారు అని చెప్పారు. కానీ ఏం చెప్తున్నారు, ఆ విధంగా తరిమి వేయడం మూలంగా నేనేమి దుఃఖానికి ఏమి గురి కాలేదు. నేనేం చేస్తున్నాను, చాలా చాలా సంతోషంగా ఉన్నాను నేను. సో ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అంటే కనుక దానికి చెప్తున్నారు అనమాట. సో ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అంటే కనుక ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహ మహిమలు కూడా నేను తెలుసుకున్నాను. భగవంతుడి యొక్క ఆ యొక్క మహిమ నేను తెలుసుకున్నాను నేను. సో కాబట్టి ఆయన యొక్క కరుణ వల్లనే నేను ఎటువంటి దుఃఖానికి కూడా గురి కాలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో చూస్తే కనుక ధృతరాష్ట్రుడు విదురుడు ఇద్దరు కూడా సోదరులే అన్నమాట. కానీ ధృతరాష్ట్రుడు మొత్తం ఆ యొక్క సింహాసనానికి అంటి పెట్టుకుపోయాడు అనమాట. అసలు చాలా చాలా అటాచ్మెంట్ అన్నమాట. నా తర్వాత రాజ్యం నా కుమారులకే రావాలి అని చెప్పి ఎంతో మోహం అన్నమాట. కానీ విదురుడికి అటువంటి మోహం ఏమీ లేదు. సో మనము ఇంతకుముందు అధ్యాయంలోనే మనం చర్చించుకున్నాం. ఎప్పుడైతే కనుక దుర్యోధనుడు బయటకు వేసేయండి అని చెప్పి అవమానకరంగా మాట్లాడినప్పుడు ఏం చేశాడు, వెంటనే ఇల్లు వాకిలి అన్ని కూడా వదిలిపెట్టి వచ్చేసాడు అన్నమాట. సో భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులు ఎలా ఉంటారో అంటే కనుక వాళ్ళు టెంపరీగా ఆ యొక్క ఇల్లు వాకిలి వాటిని చూసుకుంటూ ఉంటారన్నమాట.
ఎప్పుడైతే కనుక స్వామి కోసం వదిలిపెట్టాలి అని ఏమాత్రం అవకాశం వచ్చినా సరే వాళ్ళు వెంటనే వదిలిపెట్టేస్తారు. సో విదురుడు ఆ విధంగా ఇల్లు వాకిలి అన్ని కూడా వదిలిపెట్టేసి రావడం మూలంగా ఆయన ఎటువంటి బాధలకి కూడా గురి కాలేదు. సో ఇంకా ఏంటంటే ఆయనకి భయం అనేటువంటిదే లేదంట విదురుడికి. ఆ భయం అనేటువంటిదే లేదు. ఎందుకంటే కనుక ఎందుకు భయం ఉండదు అని అంటే కనుక వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడి మీదే వాళ్ళు ఆధారపడతారనమాట. సో ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో ఇదే విషయం మనం చాలా మంది భక్తులు కూడా చూస్తాం అన్నమాట. సో మనము వచ్చేటువంటి 4వ స్కందంలో ధ్రువ మహారాజ్ గురించి చూస్తాం అన్నమాట. ఆయన కూడా 5 సంవత్సరాల బాలుడైనా సరే దట్టమైనటువంటి కీకారణ్యాల్లోకి వెళ్తారు ఆయన. ఎవరి మీద? స్వామి మీద ఆధారపడి వెళ్తారు. అదేవిధంగా మనం నారద బాయ్ కింద కూడా చూసాం మనం. ఆయన ఏం చేస్తారు? తల్లి చనిపోయిన తర్వాత మొత్తము పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలు, గ్రామాలు, ఆ యొక్క అడవులు, లోయలు అన్ని కూడా దాటుకుంటూ ఆయన వెళ్తారు. ఒంటరిగా వెళ్తారు. ఎవరి సహాయం కూడా లేకుండా వెళ్తారు. అన్ని కూడా తిరుగుతూ ఉంటారు. సో రాత్రిపూట అంతా కూడా బయటే ఉంటారు. ఎటువంటి రక్షణ కూడా లేకుండా ఉంటారు. ఎలా ఉంటున్నారు వాళ్ళందరూ అంటే కనుక పూర్తిగా భగవంతుడి మీదే ఆధారపడి ఉండడం అన్నమాట. సో విదురుడు కూడా ఏంటంటే కనుక అటువంటి సత్వ సంశుద్ధి అనేటువంటి ఆ యొక్క స్థాయికి విదురుడు కూడా వెళ్ళారనమాట. ఇంట్లో ఉండేటప్పుడు దానికన్నా కూడా ఆయన బయటకు వచ్చి స్వామి మీద పూర్తిగా ఆధారపడడం మూలంగా ఏమైందంటే ఆయనకి చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. సో ఎవరైతే కనుక దీన్నే మనకి భగవద్గీతలో చెప్పడం కూడా జరిగిందనమాట. దీని గురించి మనకి డిస్క్రైబ్ చేశారనమాట. అభయం సత్వ సంశుద్ధి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో భక్తుడు అనేటువంటి వాడు ఏంటంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా భయపడరు అనమాట. సో అందుకంటే విదురుడు కూడా ఏం చేశారు? ఆయన ఒంటరిగా అన్ని చోట్లకి కూడా ఆయన ప్రయాణించారు. ఎటువంటి స్నేహితులకు గాని శత్రువులకు గాని ఎవరికి కనపడలేదు అనమాట ఆయన. సో ఆయన ఎవరి గురించి కూడా తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకోకుండా అలాగా ఒక సామాన్య జీవుడి కింద ఆయన అంతా కూడా తిరుగుతూ ఉన్నారనమాట. సో మనం చూస్తాం స్వామి భగవద్గీతలో కూడా చెప్పారనమాట. ఆయన శ్రీకృష్ణ అవతారంలో వచ్చినా సరే అందరికీ కూడా ఆయన కనబడుతూ ఉన్నా సరే అందరికీ కూడా ఆయన దేవాది దేవుడు అని చెప్పి తెలియదు. ఎవరైతే కనుక శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆయన దేవాది దేవుడు అని చెప్పి తెలుసు అనమాట. సో ఎవరు చాలా తక్కువ మంది అన్నమాట. ఎవరైతే ద్వారకాలో ఉంటారో వాళ్ళందరికీ, అదేవిధంగా పాండవులకి, విదురుడికి, భీష్ముడికి, సో ఇలా కొంతమందికి మాత్రమే ఆయన దేవాది దేవుడు అని తెలుసు అనమాట. సో మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏదో మాయలు అవన్నీ కూడా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే కనుక గొప్ప రాజకీయ తత్వవేత్త, సో మాయలు చేసేటువంటి వాడు, గొప్ప శక్తివంతుడు ఇలాగా అనుకున్నారు కానీ ఆయన దేవాది దేవుడు అని చెప్పి ఎవరికి కూడా తెలియదు అనమాట. సో అదే విషయాన్ని మనకు భగవద్గీతలో చెప్పారు. అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. సో నేను ఈ అవతారం తీసుకుని వచ్చినప్పుడు కూడా మూఢులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను గుర్తింపజాలరు. సో వాళ్ళు మనుష్య రూపం తీసుకుని నేను వచ్చినా సరే వాళ్ళు నన్ను గుర్తించలేరు. పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. సో ఆ విధంగా నేను మానుష రూపంలో వచ్చినా సరే నేను మొత్తము అందరికీ కూడా కంట్రోలర్ని, మహేశ్వరుణ్ణి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన ఈ విధంగా అభయాన్ని ఆయన ఇస్తూ ఉంటారు. ఎవరైతే అభక్తులు ఉంటారో వాళ్ళకి మోహాన్ని కూడా ఆయన కలిగిస్తూ ఉంటారు అనమాట ఆయన యొక్క బహిరంగ శక్తితోటి. నూనం నృపాణాం త్రిమదోత్పధానం మహీముహుశ్చాలయతాం చమూభి వాదాత్ ప్రపన్నార్తి జిహీర్షయేషో యుపైచ్చతాఘం భగవాన్ కరుణా. తాను ప్రభు అయినప్పటికీను ఆర్తుల దుఃఖమును శమింపచేయుటకు సర్వదా కోరి ఉన్నప్పటికిను అతడు శ్రీకృష్ణుడు కౌరవులను వధించుటను విడిచి ఉండెను. వారు అన్ని రకముల పాపములు అనురించినప్పటికిను మరియు ఇతర రాజులు 3 విధములకు మిథ్యాగర్వముతో తమ సైనిక బలము ద్వారా సదా దరిద్రును కల్లోలపరచుటను గాంచినప్పటికిను అతడు ఆ రీతి ఉపేక్ష వహించెను. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. మాతాజీ మీరు మొదటి ఇక అమాయకులకు కష్టమును కలిగించుచుందురు వరకు చదవండి.
ఆ తర్వాత ఓకే మళ్ళీ శ్రీకృష్ణ దగ్గర నుంచి మాతాజీ ఇంకెవరు చదవలేదండి ఈ రోజు? ప్రభుజీ నేను చదువు ఇంకా నేను కొత్త చదవలే. అలాగే మీరు కళ్యాణి మాతాజీ ఇంకా కొత్తగా ఇప్పుడు దాకా ఎవరు చదవలేదండి? మా ప్రభుజీ నేను చదవలేదు ప్రభుజీ. అయితే చదవండి. కొత్తగా చదవలేనటువంటి వాళ్ళకి ఈ రోజు అవకాశం ఇద్దాం మాతాజీ. సరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. చదవండి మాతాజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకి జై. భగవద్గీత యందు ప్రకటింపబడినట్లుగా దుష్కృతులను సంహరింపజేయుట, ఆర్తులైనట్టి సాధు జనమునకు రక్షణమును అసగుట, దుష్కృతులను సంహరింపజేయుట, ఆర్తులైనట్టి సాధు జనమునకు రక్షణమును అసగుట ఎనడి అత్యంత అవసరమగు కార్యమును నిర్వహించుటకే శ్రీకృష్ణ భగవానుడు మర్త్యలోకమునందు అవతరించును. ఆ కార్యార్థమై అరుదించినప్పటికీ కౌరవులచే ద్రౌపది అవమానింపబడుటను, పాండవుల ఎడ అన్యాయం జరుగుటను, దానితో పాటు తనకు జరిగేడ అవమానములను సైతము శ్రీకృష్ణ భగవానుడు సహించెను. తన సమక్షమున అతడెందులకు అట్టి అన్యాయములను అవమానములను సహించెను, ఎందులకై అతడు కౌరవులను శీఘ్రముగా దండింపలేదు అనేది ప్రశ్న ఇచ్చట ఉదయించవచ్చును. సరువుల సమక్షమున ద్రౌపదిని నగ్నముగా గాంచుటకు యత్నించుట ద్వారా కౌరవులచే ద్రౌపది అవమానింపబడినప్పుడు అపరిమితమగు వస్త్రము నొసగి శ్రీకృష్ణుడు ఆమెను రక్షించెను. కానీ శీఘ్రమే ఆ పక్షము వారిని అతడు దండించలేదు. అయినను కౌరవుల అపరాధములను ఆ దేవదేవుడు క్షమించెననుట అతని మౌనము యొక్క భావము కాదు. ధనము, విద్య, పరివారం అనేది 3 విధములగు సంపదలతో మిగుల గర్వితులైన పలువురు ఇతర రాజులను ధరణిపై నుండి సైనిక బలముల యొక్క చలనముల ద్వారా వారు భూమిని సర్వదా కల్లోలపరచుచుండిరి. తాను గావింపకోరు సంహార కార్యమును దగ్గరి దారినే చూచు నిమిత్తము వారందరినీ కురుక్షేత్ర భూమికి చేర్చి ఒకే మారు అందరినీ సంహరించుటకు అతడు వేచి ఉండెను. భగవద్భావన రహితులకు రాజులు, దేశాధిపతులు ధనము, విద్య, ప్రజల పురోగతితో గర్వితులైనప్పుడు సైనిక బల ప్రదర్శనం చేయుచు అమాయకులకు కష్టమును కలిగించుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఉపస్థితుడై ఉన్నప్పుడు అటువంటి రాజులు పెక్కుమంది ప్రపంచమంతటను ఉండిరి. కనుకనే ఆ దేవదేవుడు కురుక్షేత్ర యుద్ధమును ఏర్పాటు కావించను. విశ్వరూప ప్రదర్శనమునందు అతడు తన సంహార కార్యమును ఈ విధముగా ప్రకటించి ఉండెను. అవాంఛిత జన బాహుల్యమును తగ్గించుటకే కఠినమగు కాలరూపమున ధరిత్రిపై నేను కోరి అవతరించి ఉన్నాను. మిమ్ము అంటే పాండవులు తప్ప ఇచ్చట సమకూడిన వారందరినీ నేను నశింపచేయుదును. ఈ సంహార కార్యము నీవు పాలు పంచుకొనుటకు వేచి ఉండబోదు. అది ఇదివరకే ఏర్పాటు చేయబడినది. సర్వులు నాచే వధింపబడుదురు. ఓ సవ్యసాచి, యుద్ధరంగపు వీరునిగా ప్రసిద్ధి నొంది రణజయమున అనుభవింపగోరుదువేనే ఈ సంహారమునకు నిమిత్త కారణుడవై కీర్తిని పొందుము. భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, పలు ఇతర సేనానాయకుల వంటి యోధులందరినీ ఇదివరకే నేను సంహరించి తిని నీకు ఏమాత్రమూ చింతవలదు. యుద్ధమును అనరించి గొప్ప వీరునిగా ప్రసిద్ధిగాంచుము. భగవద్గీత 11 అధ్యాయంలో 32 నుంచి 34 శ్లోకాల వరకు. తానే స్వయంగా నిర్వహించు ఏదియో ఒక ఉపాఖ్యానమునకు తన భక్తుడు నాయకుడగుటను భగవానుడు సర్వదా గాంచగోరును. భక్తుడును స్నేహితుడును అగు అర్జునుని కురుక్షేత్ర యుద్ధమునకు నాయకునిగా శ్రీకృష్ణుడు గాంచగోరెను. ఆ విధముగా ప్రపంచం నందలి దుష్కృతులందరూ సమకూడుట కొరకై అతడు వేచెను. అది ఒక్కటే కాని వేరేదీను లేదు. ఆ దేవదేవుడు వేచి ఉండటకు వివరణమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు విదురుడు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్తున్నారు అనమాట. సో ఆయనే అందరికీ కూడా ప్రభు అయి ఉన్నాడు. అందరి యొక్క దుఃఖం ఏదైతే ఉందో దాని అంతటిని కూడా చేయగలిగేటువంటి వ్యక్తి ఆయనే అన్నమాట. సో ఆయన ఏంటంటే కనుక ఆయన ఎప్పుడైతే కనుక ద్రౌపదిని వస్త్రాపహరణం చేయాలని చెప్పి ప్రయత్నించినప్పుడు స్వామి ఏం చేశారు, ద్రౌపదీదేవికి ఆయన అపరిమితమైనటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఆవిడ్ని రక్షించారు. కానీ స్వామి కావాలనుకుంటే కనుక అప్పుడే కౌరవుల్ని ఆయన దండించవచ్చు అన్నమాట.
కానీ స్వామి ఏం చేశారు, కౌరవుల్ని ఆయన దండించలేదు. సో అదే విధంగా ఇంకా చాలా మంది ఈ యొక్క 3 రకాలైనటువంటి విద్యా గర్వం అన్నమాట. అంటే విద్య, ధనము, అదే విధంగా జనుల యొక్క పురోగతి ద్వారా వాళ్ళు ఏంటంటే కనుక చాలా మంది రాజులు ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సైనిక బలంతో ఏం చేస్తున్నారు, ఈ యొక్క భూమిని అంతా కూడా కల్లోలపరుస్తూ ఉన్నారనమాట. సో శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆయన ఎందుకు అవతారం తీసుకుని వచ్చారు అని అంటే కనుక, ఎప్పుడైతే కనుక భూదేవి ఆయన ప్రార్థిస్తుంది అనమాట. సో ఇటువంటి వాళ్ళు ఎంతమందో నన్ను బాధ పెట్టేస్తున్నారు, నా వల్ల కావట్లేదు, వీళ్ళందరినీ కూడా మోయలేకపోతున్నానని చెప్పినప్పుడు స్వామి ఆ భూదేవికి భారాన్ని తగ్గించడం కోసం స్వామి అవతారంగా ఆయన రావడం జరిగిందనమాట. సో కాబట్టి స్వామి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అవతారము భక్తుల్ని రక్షించడము, అదే విధంగా ఎవరైతే దుష్కృతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించడం అన్నమాట. సో కాబట్టి స్వామి వెంటనే కౌరవుల్ని అక్కడికక్కడే ఆయన శిక్షించలేదు, అని ఏం చేశారు, ఆయన ఒక పెద్ద ప్లాన్ వేశారనమాట. సో ఇంకా అవతారం ఇంకా చివరికి వచ్చేసింది కాబట్టి ఇంకా మొత్తం ఈ దుష్కృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే చోటకి చేర్చి హోల్సేల్ గా వాళ్ళందరినీ కూడా ఫినిష్ చేసేయాలి అని చెప్పేసి. సో ఇంతకు ముందు స్వామికి దుర్యోధనుడు ఆ విధంగా స్వామి యొక్క సేవలో ఆయన ఉపయోగపడ్డాడు అనమాట. అదే విధంగా ఇంకొక వ్యక్తి కూడా అదే విధంగా ఉపయోగపడ్డాడు స్వామి యొక్క సేవలో. ఎవరండి, ఎవరికైనా గుర్తుందా? దుశ్శాసనుడు అండి? కాదు, ఇంకొక వ్యక్తి కూడా ఏం చేశాడు, మొత్తం ఎవరైతే కనుక దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకునేది వచ్చేవాడు. ప్రభుజీ క్వశ్చన్ ఏంటి ప్రభుజీ, అర్థం కాలేదు. జరాసంధుడు ఎవరు? ఎస్ ప్రభుజీ, జరాసంధుడు మొత్తం 18 సార్లు మొత్తం ఎవరైతే గనక దుష్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్ట్ చేసుకుని వచ్చాడు ఆయన. సో ప్రతిసారి కూడా ఏం చేసేవారు, అర్థమయ్యేది కాదనమాట బలరాముడికి. మొత్తం ఆ సైన్యాన్ని అంతా కూడా చంపేసి జరాసంధుడిని కూడా ఓడించేసి వదిలిపెట్టేసేవారు అనమాట శ్రీకృష్ణ భగవాన్. ప్రతిసారి అలాగే చేసేవారు. ఇంకా ఒకసారి ఇంకా తట్టుకోలేక అడుగుతారు అనమాట బలరాం, ఎందుకు ఈ నెల వదిలిపెట్టేస్తాను, ప్రతిసారి వదిలేస్తుంటే మళ్ళీ వెళ్ళి యుద్ధానికి జనాలు తీసుకుని వస్తున్నాడు కదా అంటే గనక అప్పుడు కృష్ణుడు చెప్తారనమాట, సో మనం ఎవరి దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదు, వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి. సో వాళ్ళందరినీ కూడా కలెక్ట్ చేసుకుని జరాసంధుడు వస్తాడు, వచ్చిన తర్వాత ఒకేసారి మనం హోల్సేల్ గా ఈజీగా వాళ్ళందరినీ కూడా నాశనం చేయించని చెప్పేసి లాస్ట్ టైంకి కాలయవనాన్ని కూడా యొక్క జరాసంధుడే తీసుకుని వస్తాడు అనమాట. సో అదే విధంగా దుర్యోధనుడు కూడా ఏం చేశారు, ఎవరైతే కనుక మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జరాసంధుడు మిగిల్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్ట్ చేసుకుని వచ్చాడు అనమాట ఇక కురుక్షేత్ర యుద్ధంలో అనమాట. సో స్వామి ఏం చేశారు, విశ్వరూప దర్శనంలో అర్జునుడికి చూపిస్తారనమాట. సో ఎవరైతే కనుక ఇక్కడ కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, ఇలా ఎవరైతే కనుక గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను చంపేశాను. సో కాబట్టి అర్జునుడికి ఏం చెప్పారు, నువ్వు కేవలం యుద్ధం చెయ్యి, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, యుద్ధం చేయడం మూలంగా ఏంటి, నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని, కీర్తిని, యొక్క గౌరవాన్ని కూడా నువ్వు పొందు అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది అనమాట. సో ఎందుకు స్వామి దుర్యోధనుడిని, దుశ్శాసనుడిని వెంటనే శిక్షించలేదు అంటే కనుక స్వామి యొక్క ప్లాన్ పెద్దగా ఉందన్నమాట. సో మిగతా దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హోల్సేల్ గా ఫినిష్ చేయాలని చెప్పేసి స్వామి ప్రార్థన చేశారనమాట. సో ఆ విధంగా ఏం చేశారు, అర్జునుడిని యొక్క కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం నాయకుడు, కథానాయకుడు అంటే హీరో అనమాట, హీరో కింద ఆయన చేయడం జరిగింది అనమాట. సో మొత్తం అందరినీ కూడా దుష్కృతులు అందరినీ కూడా ఒకసారి కలెక్ట్ చేసి ఆయన చేశారు అదనమాట ఆయన. అంతేగాని యొక్క దుర్యోధనుడు, దుశ్శాసనుడు చేసినటువంటి పనులకి ఆయన వదిలిపెట్టలేదు, వాళ్ళని ఉపేక్షగా వాళ్ళని వదిలిపెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో తర్వాత మళ్ళీ దుష్ట సంహారం అవన్నీ కూడా ఏం చేశారని చెప్పేసి ఇంకా విదురుడు చెప్తారండి. సో అవన్నీ కూడా మనము రేపు చూద్దామండి. సో రేపటితో మనకి ఈ యొక్క అధ్యాయం కూడా పూర్తయిపోతుంది. హరే కృష్ణ. ప్రభుజీ లాస్ట్ లో జరాసంధుడిని భీముడే కదా చంపుతాడు? అవును మాతాజీ. సో అది కూడా మనకి చెప్తారనమాట. యాక్చువల్ గా అందరినీ కూడా చంపింది స్వామి అన్నమాట. మొత్తం ఎవరైతే కనుక రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొన్నిసార్లు ఆయనే సంహరించాడు, కొన్నిసార్లు ఆయన బలరాముడు ద్వారా సంహరించాడు, ఆయన కొన్నిసార్లు ఆయన భీముడి ద్వారా సంహరించాడు, కొన్నిసార్లు ఆయన అర్జునుడి ద్వారా సంహరించాడు అని చెప్పేసి మనకి భాగవతంలో వర్ణన కూడా వస్తుంది అనమాట. ప్రభుజీ మీరు ఊరు వెళ్ళడానికి టికెట్లు దొరికిందా, అని సెట్ అయిందా?